భర్తకి తగ్గ భార్య అన్నట్టుగా వైఎస్ భారతీరెడ్డి దారుణమైన పనిచేసి ఆధారాలతో అడ్డంగా దొరికిపోయింది. మరి ఇప్పుడు భారతీరెడ్డిపై కేసు నమోదు చేయడంతో భారతీరెడ్డిని అదుపులోకి తీసుకొని జైలుకు పంపిస్తారా? అసలు భారతీరెడ్డి మీరందరూ ఊహించినటువంటి విధంగా ఏ కేసులో దొరికింది అనుకుంటున్నారు? అసలు వాస్తవంగా ఆవిడ దొరికింది ఇంకొక కేసులో. మరి ఇప్పుడు భారతీరెడ్డి విషయంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతున్నాడు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి డిక్కీ కింద 32 కేసులు ఉన్నటువంటి విషయం, 11 ఈడీ సిబిఐ ఛార్జ్షీట్లు ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. అదేవిధంగా 11 సంవత్సరాలుగా బెయిల్పై బయట తిరుగుతూ కోర్టుకు కూడా పోనటువంటి నీచమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సహధర్మచారిణి. సరే, మహిళ కాబట్టి ఆవిడని మనమే విమర్శించం, బట్ రాజకీయంగానో లేదా ఆవిడ చేసినటువంటి తప్పుల మీద ఖచ్చితంగా మాట్లాడతాం. అయితే ఇవాళ భారతీరెడ్డి గారు తన భర్తను ఆదర్శంగా తీసుకుని, అంటే మీరందరూ వేరే విషయం వివేకం బాబాయ్ బయోపిక్ అని చెప్పి ఏదో వచ్చింది, దాంట్లో సరే భారతీరెడ్డి గారి గురించి రకరకాలుగా చూపించడం జరిగింది. ఇది వివేక గారి హత్య విషయంలో ఆవిడ పాత్ర ఉన్నట్టుగా, జగన్మోహన్ రెడ్డిని అవినాష్ రెడ్డికి సపోర్ట్ చేసే విధంగా ఆవిడే మార్చినట్టుగా రకరకాలు ఉన్నాయి. వాడి జోలికి మనం పోం, ఎందుకంటే ఆర్జీవీ లాంటి చిల్లరగాలను పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి లాంటి పనికిమాలను అంటే అటువంటి సినిమాలు తీస్తారు. కానీ ఈ రకమైనటువంటి సినిమాలను అడ్డం పెట్టుకొని మనం మహిళలను విమర్శించేటువంటి ప్రయత్నం ఎప్పుడు చేయం. అయితే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి తల్లి అయినా చెల్లి అయినా గౌరవం లేదనేది మనందరికీ తెలుసు. ఇప్పుడు అది కాదప్ప సమస్య. భారతీరెడ్డి గారి పైన ఒక కేసు, ఏం కేసు అని మీరు అనుకోవచ్చు. ఆల్రెడీ కేసులు ఉన్నాయి కానీ కూడా మీరు అనవచ్చు. ఎస్, వాస్తవం. ప్రజలు ఆలోచిస్తున్నారో లేదో కానీ ఆల్రెడీ భారతీరెడ్డి గారి మీద కేసులు ఉన్నాయి. ఏం కేసులు ఉన్నాయి అనుకుంటున్నారా? ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి దోచుకున్నటువంటి డబ్బుకు సంబంధించినటువంటి కేసులు భారతీరెడ్డి గారి పైన ఉన్నాయి అనేకం. భారతీయ సిమెంట్స్ దగ్గర నుంచి పవర్ ప్లాంట్ దాకా, అదేవిధంగా సాక్షి పేపర్ దాకా అనేక కేసులు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈవిడ ఆ సాక్షి అనేటువంటి హక్కుపక్షిని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు తెలుసా? చాలా నీచంగా మీరందరూ ఒకసారి గమనించాలి. నాకు పేపర్ లేదు, నాకు టీవీ లేదంటాడు. మరి వాళ్ళ మాజీ మంత్రి గారి భాషలో మాట్లాడాలంటే సాక్షి పేపర్ ఎవడమ్మా ముగుడిది, సాక్షి ఛానల్ ఎవడమ్మా ముగుడిది, మీది కాకపోతే ఎవరిది? షర్మిలదా? షర్మిలది అయితే షర్మిల వార్తలు ఎందుకు ఇట్లా షర్మిలకు రాసేయండి. ఆయన షర్మిలకు 50% వాటా ఉంటే అది కూడా అయినటువంటి దౌర్భాగ్యమైనటువంటి చరిత్ర స్వామి జగన్మోహన్ రెడ్డి సాక్షిలో. కాబట్టి ఆ టాపిక్ కూడా వదిలేస్తాం. ఇప్పుడు ఈ హక్కుపక్షి సాక్షిని అడ్డం పెట్టుకొని అది ఒక కరపత్రికలాగా విషపుత్రిక లాంటిది. అది పొద్దున్న లేస్తే తెలుగుదేశం, చంద్రబాబు, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళు ఇంకా ఘోరమైనటువంటి వ్యక్తులు అన్నట్టు చూపించడం, జగన్మోహన్ రెడ్డి దైవాంశ సముద్రం అన్నట్టు చూపించడం. ఒరే స్వామి, ఆత్మలతో మాట్లాడేటువంటి నీచమైనటువంటి చరిత్ర కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి అనేటిది ఇవాళ ఐఏఎస్లు కూడా మాట్లాడుకుంటున్నారు. సరే, అది అంతా పక్కన పెడదాం. ఇప్పుడు అయితే భారతీరెడ్డి గారు ఆ సాక్షిని అడ్డం పెట్టుకొని డ్రగ్స్ 25,000 కేజీల డ్రగ్స్ విశాఖపట్నంలో దొరికితే ఒక షిప్ ద్వారా తెప్పించుకుంటే ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అది బ్రెజిల్ నుంచి వచ్చింది. ఆ బ్రెజిల్ అధ్యక్షుడికి ఈ యొక్క విజయసాయిరెడ్డి అనేటువంటి 420 డెకాయిట్కి సంబంధాలు ఉండేది అనేది కూడా బయట కనిపిస్తే, అయితే ఇప్పుడు ఆ యొక్క షిప్పు, ఆ యొక్క డ్రగ్స్ పురంధేశ్వర్ గారికి వాళ్ళ బంధువులకు సంబంధించిందని, ఆవిడ ఆధ్వర్యంలో నడుస్తుందని, అదేవిధంగా బాలకృష్ణ గారి అల్లుడు భర్త గారికి కూడా దానికి సంబంధం ఉన్నదని, ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి సంబంధం ఉందని విషపు రాతలు రాస్తే దానిపైన భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు, అదేవిధంగా రాజమండ్రి నుంచి ఎంపీ అభ్యర్థిగా బీజేపీ నుంచి పోటీ చేయబోతున్నటువంటి పురంధేశ్వరి గారు సాక్షిపై, అదేవిధంగా భారతీరెడ్డి గారిపై కేసు నమోదు చేయడం జరిగింది. ఎందుకంటే ఇన్నాళ్ళు తెలుగుదేశం వాళ్ళ మీద, జనసేన వాళ్ళ మీద అంటే ఇష్టం వచ్చినట్టు కారుకుత్తలు కూస్తే సరిపోయింది, వాళ్ళ మీద కేసులు పెడితే సరిపోయింది. పురంధేశ్వరి గారు భారతీయ జనతా పార్టీ నాయకురాలు, రాష్ట్ర అధ్యక్షురాలు. ఆ భారతీయ జనతా పార్టీ చేతిలో ఈ జగన్మోహన్ రెడ్డి కొప్పు ఉందనేది మనందరికీ తెలుసు. ఇతని కింద ఎన్ని కేసులు ఉన్నాయి, పైగా కొత్త కేసులు బాబాయిని వేసేసినటువంటి కేసు కొత్తగా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది కాకుండా ఇసుక స్కాము, లిక్కర్ స్కాము, గంజాయి సరఫరా గురించి, ఈ యొక్క డ్రగ్స్ కేసు గురించి, రకరకాల భూదోపిడీల గురించి, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆర్థిక ఫ్రాడ్ల గురించి అనేక రకాల కేసులు భవిష్యత్తులో నమోదవబోతున్నాయి. అయితే భారతీయ జనతా పార్టీని ఏమైనటువంటి దమ్ము కానీ ధైర్యం కానీ జగన్మోహన్ రెడ్డికి లేదు. కానీ అప్పుడప్పుడు బరితెగించి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకుల్ని చంద్రబాబు తొత్తులుగా మారుస్తూ, అంటే సీఎం రమేష్ గారినో, శ్రీనాథ్ చౌదరి గారినో, లేదంటే తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలోకి పోయినటువంటి వాళ్ళనో అడ్డం పెట్టుకొని ఈ పురంధేశ్వర్ గారిని, బీజేపీ నాయకుల్ని కొంతమందిని మాట్లాడుతూ ఉంటారు. అయితే పురంధేశ్వర్ గారు ఇప్పుడు సాక్షిపై తన పైన విష ప్రచారం చేసినందుకు, అసత్య ప్రచారం చేసినందుకు ఆవిడ కేసు వేయడం జరిగింది. ఈ వైసీపీ వాళ్ళు నిజంగా వీళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులు విచారణకు ముందుకు రావచ్చు కదా, జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరవచ్చు కదా. అరే నాయన, సిబిఐ ఈడీ కేసుల సంగతి పక్కన పెడదాం. తన మీద దాడి జరిగింది, కోడికత్తి డ్రామా ఏదైతే వేశాడో ఆ కేసుకు సంబంధించి కనీసం సాక్ష్యం చెప్పడానికి కూడా కోర్టుకు రానటువంటి నీచమైనటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. ఇప్పుడు మరి పురంధేశ్వర్ గారు కేసు పెట్టడంతో ఎన్నికల సంఘం ఏమైనా చర్యలు తీసుకుంటుందా, లేదంటే కేంద్రం ఏమైనా రంగంలోకి దిగుతుందా? అసలు ఎవరెవరు కుటుంబంలో ఎవరైనా ఆయన బయట ఉండేది నాకు అర్థం కావట్లా. జగన్మోహన్ రెడ్డి జైలుకు పోయి వచ్చాడా? అవినాష్ రెడ్డి జైలుకు పోవాల్సింది ఆగిపోయాడా? సరే, బెయిల్ మీద బయట తిరుగుతున్నాడా? అవినాష్ రెడ్డి తండ్రి
జైల్లోనే ఉండి ఈ మధ్య మళ్ళీ బెయిల్ పైన బయటకు వచ్చాడా? వాళ్ళ కుటుంబంలో మొత్తం జైల్లోనే ఉన్నారు. అయితే భారతిరెడ్డి గారు వెళ్ళటం అనేది కొంత అంటే మహిళగా ఆవిడ వెళ్ళకూడదని మనం కోరుకుందాం. మనం ఎట్ట కోరుకుంటాం? మహిళ అయితే ఏంది, పురుషుడు అయితే ఏంది, తప్పుడు పని చేసినప్పుడు ఖచ్చితంగా పోవాలి కదా. తనకు ఉన్నటువంటి పేపర్ను అడ్డం పెట్టుకొని నిత్యం అసత్య ప్రచారాలు చేస్తూ తన భర్తను మళ్ళీ ముఖ్యమంత్రిని చేయడానికి నిజమైనటువంటి కుట్రలకు తెరలేపుతున్నటువంటి భారతిరెడ్డి గారు ఎక్కడైనా ఇటువంటి చర్యలు ఆపకపోతే ఇప్పుడు ఆవిడ పేపర్ చేస్తున్నటువంటి విష ప్రచారాలకి భవిష్యత్తులో కూడా కేసులను ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి కూడా జైలు జీవితం గడపాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది.